సూర్యాపేట జిల్లాలో వాణిజ్య భవన్ సెంటర్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వేలో తప్పుడు లెక్కలు చూపారని బీసీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో జానారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. వెంటనే ఈ సర్వే రద్దు చేసి మళ్లీ పూర్తిస్థాయి సర్వే జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. నాయకుడు అన్నా అంటే నేనున్నా అని అందరినీ ఆదుకున్నటువంటి మన ఒట్టే జానన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజున బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ వాణిజ్య భవన సెంటర్లో మనం జానారెడ్డి గారి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. 76 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల పైబడి స్వాతంత్రం వచ్చిన బీసీల బతుకులు మారలేదు. ఇవాళ ఈ యొక్క జానారెడ్డి గారు అంటే కావాలని మనకు 46.25% కుదించడం జరిగింది బీసీల యొక్క పర్సంటేజీ. అంటే గతంలో 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది. ఇవాళ చూసినట్లయితే బీసీల జనాభా 21 లక్ష కుదించడం జరిగినది. అంటే ఓసీల జనాభా ఏమో 16 లక్షలు పెంచుతారు, బీసీల జనాభా ఏమో తగ్గిస్తారు. ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతున్నాం. బీసీ సమాజమా మేల్కోవాలి. మనం కనువిప్పు కాకపోతే మన బీసీలను ఇంకా అనగదొక్కుతారు. ఎన్నాళ్ళు మనం వాళ్ళ కింద దొర బాంచం దొర అని ఎన్నాళ్ళు మనం వాళ్ళకు ఊడిగం చేయాలి. అందుకనే బీసీ సమాజం అందరు కనువిప్పై మనం వారి యొక్క కుటుంబ సర్వేను మరి వ్యతిరేకించాలి. మళ్ళా సర్వే చేసి సవరణ చేయాలని మేము కోరుకోవడం జరుగుతూ ఉన్నది. ఈనాడు సూర్యాపేట జిల్లాలో వాణిజ్య భవన్ సెంటర్లో జానారెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఎందుకంటే మా బీసీ నేత, మా సూర్యాపేట ముద్దుబిడ్డ, బీసీల రథసారథి ఒట్టజానయ్య గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ జానారెడ్డి గారి విగ్రహాన్ని దిష్టిబొమ్మని కాల్చడం జరిగింది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసుకుంటే, ఈనాడు కులగణన లెక్క ప్రకారం చూసుకుంటే 21 లక్ష మంది బీసీలు అక్షరాల తగ్గడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే 16 లక్షల మంది ఓసీలు అమాంతం పెరగడం జరిగింది. ఇది అగ్రవర్ణాలు కులాలందరూ ఏకమై ఒక తాటిపై వాళ్ళు ఉండి చేస్తున్న ముమ్మాటికి కుట్ర. ఇది వాళ్ళు ఈడబ్ల్యూసీ ఎత్తేయాలని బీసీ పోరాటం చేస్తుంది. బీసీ అందరూ కలిసి పోరాటం చేస్తున్న క్రమంలో వీళ్ళందరూ ఒక తాటిపై ఉండి ఊకుమ్మడిగా 16 లక్షల జనాభాను పెంచుకుంటూ వాళ్ళు ఈడబ్ల్యూసీ కోటాని కాపాడుకోవడం కోసం బీసీలకు రావాల్సిన ఉద్యోగాలని వాళ్ళ పిల్లలకు రావాలని చెప్పేసి ఇది పెద్ద కుట్ర జరుగుతున్నది.